జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ నిరసన నినాదాలు చేశారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిపాలన సాగిస్తూ అన్ని బిల్లులను ఆగమేఘాల మీద ఆమోదిస్తూ వాళ్ళకి సహకరిస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షం అధికారం దగ్గర పంపినటువంటి బిల్లులు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అదేవిధంగా పార్లమెంటు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు తొక్కిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేము సిపిఎంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లు పంపిందో దాన్ని వెంటనే అమలు చేయాలని, దాంతోపాటు ఈ యొక్క బీసీల రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. అదే సందర్భంగా ఈరోజు 42% ఆధారంగా ఎన్నికల్లో పోదామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాలకు పట్టణాలకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయినాయి. అందుకోసం ఈరోజు తెలంగాణ వ్యతిరేక బీజేపీ ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలంగాణ సమాజంలో బీజేపీ దోషిగా నిలబడుతున్న సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిజస్వరూపం బయటపడింది. బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మరి బీసీలకు 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెడితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఒప్పుకున్నారు. కేంద్రంలో మాత్రం ఇవాళ మోకాలు అడ్డం పెడతా ఉన్నారు. అంటే ఇది ద్వంద్వ వైఖరి కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడం వల్ల, ఎన్నికలు జాప్యం కావడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో ప్రజా పరిపాలన మొత్తం ఇలా కుంటుపడ్డది. ఇలా గ్రామాలలో, పట్టణాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం తక్షణం ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును